పార్వతీపురం మాన్యం జిల్లా జియమ్మవలస మండలం చినమేరంగి పోలీస్ స్టేషన్ పరిధిలో సంకల్ప కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ తదితర మాదక ద్రవ్యాలకు బానిసలై జీవితాలు నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. మాదక ద్రవ్యాలకు బానిస అయితే తీవ్రమైనటువంటి పరిణామాలకు గురై ప్రాణాలు కూడా కోల్పోయే కుటుంబాలకు శోకం మిగులుతుందని హితవు పలికారు. అలాగే ఫోక్సో చట్టాలపై, సైబర్ నేరాలపై అవగాహన కల్పించి ఉన్నతంగా చదువుకొని తల్లిదండ్రులకు అండగా ఉంటారని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, పాలకొండ డీఎస్పీ ఎం రాంబాబు, సిఐలు తిరుపతిరావు, హరి, ఎస్ఐ అనిల్, అనీష్, నారాయణరావు మరియు కళాశాల ప్రిన్సిపల్ యుగేందర్ తదితరులు పాల్గొన్నారు. సంకల్పం కార్యక్రమం ద్వారా లేని సమాజానికి దారి చూపుతాను, జీవితాన్ని గడుపుతాను. నేను డ్రగ్స్ లేని జీవితం మరింత ఆనందంగా ఉంటుందని ప్రభావాల గురించి ప్రజలకు తెలియజేస్తాను. నేను నా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో వారు పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి, సంఘంలో ఉన్నత స్థాయికి చేరడానికి సభ్యులుగా పూర్తిస్తూ డ్రగ్స్ అనే మహమ్మారిని నా తోటి వారందరితో కలిసి సమిష్టి కృషితో మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించడానికి శ్రమిస్తానని, మీకు మీ లైఫ్లో మీరు మంచి మార్గంలో పోయేదానికి మీరు తీసుకున్న మంచి నిర్ణయం ఈరోజు ఇక్కడికి మీరు రావడం, మీరు తెలుసుకునే మాట్లాడుకునే అంశాలు కానీ విషయాలు కానీ శక్తి వంచన లేకుండా మీరందరూ కూడా కష్టపడాలి. మీ తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడి మనందరూ కూడా చదివిస్తున్నారు. ఎంతో ఉన్నతమైనటువంటి ఆశయాలతో వాళ్ళకి అవకాశాలు లేకపోయినప్పటికీ కూడా పిల్లలు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనేటువంటి ఉద్దేశంతో చదివిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ అనుకున్నటువంటి రంగాల్లో మీ లక్ష్యాలు రాష్ట్రం, దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. మీరందరూ కూడా ఈ దేశానికి ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి మానవ వనరులు. దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు బాగుండాలంటే ముఖ్యంగా చదువుకునేటువంటి యువత విద్యార్థులు మీరు చాలా బలంగా, గట్టిగా, మంచి మానసిక స్థైర్యాన్ని కలిగి ఉండాలి. అలా ఉండాలంటే మీకు సమాజంలో జరుగుతున్నటువంటి మంచి, చెడు అనే ఏముంది అనేటువంటి విచక్షణ జ్ఞానం మీకు తెలియాలి, రావాలి. గతంలో నేరాలు ఎలా జరిగేటివి, వాటి మీద సమాజంలో వచ్చేటువంటి స్పందన, బంధుమిత్రులు, మిగతా స్నేహితులు వీళ్ళందరూ కూడా బాధపడతారు. కాబట్టి ఇట్లాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి అనేటువంటి ఒక విజ్ఞప్తిని మీరందరూ కూడా ఆలోచిస్తారని, దాన్ని మీ భవిష్యత్తులో మీరందరూ కూడా పాటిస్తూ మిగతా వారందరికీ కూడా తెలియజేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అవన్నీ కూడా మనకు తెలిసేవి. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు వాటి మీద నిఘా పెట్టి వీలైనంత వరకు అవి ఆపడానికి ప్రయత్నం చేసేవారు. కానీ కొత్తగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఇప్పుడు వారు చెప్పారో, డ్రగ్స్ రూపంలో కానీ, గంజాయి రూపంలో కానీ, సైబర్ క్రైమ్ ద్వారా కానీ, సోషల్ మీడియా క్రైమ్ కానీ, చిన్నారుల పైన, చిన్నపిల్లల పైన జరిగేటువంటి అఘాయిత్యాలు కానీ, ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి మార్పులు, నేరాల్లో జరుగుతున్నటువంటి మార్పులు, నేరం యొక్క